నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ షేక్ కాదర్, షేక్ సుభాని, జమీల్ ఎలియాస్ లింగా గంజాయి అమ్ముతూ షారూక్ ఫారూక్ పట్టించారని 31st నైట్ వరవకట్టులో గొడవ జరిగింది. దానిపైన 2 కేసులు పెట్టడమైనది. షారూక్ ఫారూక్లను ఆ కేసులో అరెస్టు చేసి వాళ్లను 107 బైండోవర్ చేయడమైనది. జమీర్ను అరెస్టు చేయలేదు. ఆ కేసులలో అతను బయటపడడానికి పన్నాగంలా కనిపిస్తుంది. వీరి అందరిపైన గతంలో కేసులు ఉన్నాయి. జమీల్ చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే ముద్దాయిలపై చర్యలు తీసుకుంటామని, జమీర్పై 1 ఎలక్షన్ కేసు, డికోటరీ కేసు, ప్రస్తుత కేసు మొత్తం 3 ఉన్నాయి. ఈ 2 కేసులలో ఉన్న వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని, ఈ 2 కేసులలో మొత్తం 6 ముద్దాయిలు ఉన్నారు. షారూక్ పై 2023లో హార్డ్ కేసులు ఉన్నాయి. తర్వాతగాను ముందుగాను లేవు. అదేవిధంగా కాదర్ వలీపై 8 కేసులు, సుభానీపై 3 కేసులు, వరవకట్టు బాబుపై చాలా కేసులు ఉన్నాయి. వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండటం వలన దానిపై ప్రతీకారం తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నంలాగా కనిపిస్తుందని మాట్లాడినారు. ఐటీ కేసులో కూడా ఉన్నాడు. ఇతని పైన 4 కేసులు ఉన్నాయి, వాళ్ళపైన కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సండే ప్రపోజల్ ఓపెన్ రౌడీ షీట్స్, వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. రేపే వీళ్ళనందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను. అంటే ఇందులో షారూకు, ఫరూకు, ఈ బ్యాచ్ సుబాని, కాదర్ వలీ, జమీరు, రింగా, ఆల్రెడీ వీడు బాబు, వరవకట్ట బాబు, వీడి మీద ఆల్రెడీ ఉంది, రౌడీ షీట్ ఉంది. వీళ్ళందరా ఫస్ట్ కేసులో 2 షారూక్ అండ్ ఫరూక్, తర్వాత వీళ్ళ దాంట్లో సుబాని, కాదర్ వలీ, జమీరు అండ్ వరవకట్ట బాబు, వాళ్ళు 2. ఆల్రెడీ వరవకట్ట బాబు మీద రౌడీ షీట్ ఉంది. వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయాల. వాడి మీద చేసే 23లో 2 కేసులు ఉన్నాయి. ఈ షారూకు, ఫరూక్ మీద అంతకుముందు కేసులు లేవు. షారూకు, ఫరూక్ మీద 23లోనే కేసులు ఉన్నాయి. అంతకుముందు కేసులు లేవు. అంటే మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. వీళ్ళు దొంగతనాలు అవి చేయమంటే వాళ్ళకి